హాయ్ అండి, అందరికీ నమస్తే. నా ఊపిరి నీవే సఖియా పార్ట్ 52. అదృష్టవశాస్తు పోలీసులకు కాల్ చేయవద్దని అంజలిని బెదిరించింది. ఇక సహాయకురాలి పాత్రను పోషించిన కావేరి ఇక మోహన్ ను విడిపించగలిగింది. 10 నిమిషాల తర్వాత మోహన్ హోటల్ నుండి క్షేమంగా తప్పించుకున్నాడని ఆమెకు వార్త అందింది. అందుకే కావేరికి విషయం అయితే అర్థమైంది. హారి అంజలితో ఉన్నాడు. అందుకే తను చేసిన మొదటి కాల్ అతను ఎత్తలేదు. ఈ రాత్రి తన పథకం అనుకోని మలుపులు తిరిగినా పెద్దగా నష్టమేమీ జరగలేదు. అంజలిను తన అసలు పథకంలో ఇరికించలేకపోయినందుకు తన ప్రయత్నం వృధా అయిందని ఆమెకు అనిపించింది. అయితే తను ఈ సహాయకురాలి పాత్రను ఇలాగే కొనసాగిస్తే అంజలిను తన చేతిలో కీలు బొమ్మను చేసుకోవచ్చని ఆమెకు తెలుసు. ఆర్యతో అంజలికున్న సంబంధం సాధారణమైనది కాదని నవనీత కూడా గ్రహించింది. అందువల్ల కంపెనీలో అంజలికు అండ ఉందని, బహుశా తనకు అంత సులభంగా ఇక అది గిన్నె తగలదని నవనీతకు స్పష్టంగా అయితే అర్థమైంది. అయితే భవిష్యత్తులో అవకాశం వస్తే సౌందర్య ఆభరణాల నుండి అంజలిని తొలగించడానికి తప్పకుండా ప్రయత్నించాలని ఆమె ఖచ్చితంగా అనుకుంది. ఇక ఎందుకంటే నవనీత చాలా ఆశయాలు ఉన్న అమ్మాయి. ఆమెకు ప్రధాన డిజైనర్ అవ్వాలని, ఇక తర్వాత రాజలక్ష్మి స్థాయికి ఎదిగి చివరికి రూపకల్పన విభాగానికి డైరెక్టర్ అవ్వాలని కోరిక. అంజలి ఆమెకు కేవలం ప్రత్యర్థి మాత్రమే కాదు, తన దారికి అడ్డుగా ఉన్న ఆటంకం కూడా. ఇంకా అంజలి ఇంటికి వచ్చేసరికి వాళ్ళ నాన్న తన కొడుకును చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఆమె మంచం మీద పడుకుని తన పక్కనే ఉన్న కొడుకు ప్రశాంతమైన శ్వాసను వింటుంది. కానీ ఆమెకు నిద్ర పట్టలేదు. కళ్ళు మూసుకున్నప్పుడల్లా హోటల్లో ఆర్యతో అల్లుకుపోయిన దృశ్యమే ఆమె కళ్ళ ముందు కదిలింది. ఆమెకు సరిగ్గా గుర్తున్నంత వరకు ఆ రోజు తనే ముందు చొరవ తీసుకుంది. ఎంత సిగ్గుగా ఉంది. ఆ మొత్తుమందు ప్రభావంలో సిగ్గు అన్ని వదిలేసి అతని హత్తుకుని ఒళ్ళంతా ముద్దులతో ముంచెత్తింది. ఒకవేళ ఆర్య నిరాకరించి ఉండకపోతే ఆమె బహుశా ఇంకా ముందుకు వెళ్లేదేమో. నా జ్ఞాపకాల నుండి విభాగాన్ని ఎలాగైనా తొలగించేయాలి అనిపించింది. ఇక లక్కీగా ఆ తర్వాత అతను సంఘటన గురించి కూడా ప్రస్తావించలేదు. లేకపోతేనా ఆమె సిగ్గుతో చచ్చిపోయేది. ఇంతలో సుధాకర్ గారు మరోసారి ఆలస్యంగా ఇంటికి వచ్చారు. సోఫాలో కూర్చున్న సుభద్ర అప్పుడే తిరిగి వచ్చిన భర్తను చూస్తూ కోపంగా గొడవపడింది. మళ్ళీ మీ పెద్ద కూతురు దగ్గర పిల్లల్ని చూసుకోవడానికి వెళ్ళారన్నమాట, అంతేనా? ఇక ఇది మీ ఇల్లు కాదు. మీ ఇల్లు అక్కడే, మళ్ళీ ఇక్కడికి ఎందుకు తిరిగి వచ్చారు? అంజలికు పనుందని వివరించారు సుధాకర్ గారు. సుభద్రకి మనోడి మీద కన్నా తన భర్త అంజలి వైపు పక్షపాతం చూపిస్తున్నాడని ఆందోళన ఎక్కువైపోయింది. భవిష్యత్తులో అతను తన కంపెనీని అంజలికి అప్పగిస్తాడేమోనన్న ఆమె భయం. ఇంకా ఈ విషయంలో తన కూతురి స్థానం ఎక్కడ ఉందో ఆమెకైతే బాగా తెలుసు. అంజలి తన కూతురు కంటే సమర్థురాలు, బాధ్యత కలది అని ఇక కళ్ళున్న వాళ్ళు ఎవరైనా చెప్పగలరు. అంజలితో తన కూతురు పోటీ పడలేదేమోనని ఆమె భయపడింది. ఏమండి, నేను మిమ్మల్ని ఇంకేమీ అడగను. మీరు అంజలికు ఏమేమి ఇచ్చారో అవన్నీ అనుషకి కూడా ఇవ్వాలి. మీరు ఒకరి వైపు పక్షపాతం చూపించకూడదు. లేదంటే ఈ కుటుంబం విడిపోవటమే మంచిది. ఇక మనం కలిసి ఉండడంలో అర్థం లేదు. ఇంకలా అంటూ సుభద్ర కళ్ళు ఎర్రబడ్డాయి కోపంతో. ఇక ఆమె ఏడవడం కూడా మొదలు పెట్టేసింది. సరే, నేను నిన్ను అనుషను కూడా బాగానే చూసుకుంటున్నాను అని సుధాకర్ గారు ఆమెను ఓదార్చారు. ఏదేమైనా వాళ్ళిద్దరూ తన భార్య కూతురు కాబట్టి ఇద్దరిని సమానంగా చూడాలని ఆయన అనుకున్నారు. మీరు మీ మాట నిలబెట్టుకుంటే మంచిది. సుభద్ర ఆయన చేతులు ఒదిగిపోయి తన ఆడదాని అమాయకత్వంతో ఆయన బంధించింది. సుధాకర్ గారి మనసు కొద్దిగా కరిగింది. తప్పకుండా నేను ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాను. ఇంకా మరుసటి రోజు ఉదయం తన కొడుకును స్కూల్లో దింపి అంజలి ఆఫీస్కు వెళ్ళిపోయింది. ఆభరణాల రూపకల్పన పోటీ ఫలితాలు రేపు ప్రకటించబడతాయి. దాంతో ఆమె పని మీద మరింత ఉత్సాహంగా ఉంది. అంతేకాదు, ఇప్పుడు శ్రీనివాస్ గ్రూప్ సౌందర్య ఆభరణాలను కొనుగోలు చేయడంలో వారి భవిష్యత్తు ఉజ్వలంగా కనిపించింది. ఆఫీసులో ఉండగానే మధ్యాహ్నం ఆర్యకు భోజనానికి విందు ఇవ్వాల్సిన విషయం అంజలికి అయితే గుర్తొచ్చింది. హెల్ప్ చేసినందుకు అంజలికి. అందుకే నిఖిల్తో తన భోజన కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాల్సి వస్తుందని చెప్పడానికి ఆమె అతనికి కాల్ చేసింది. పరిస్థితిని చక్కదిద్దడానికి ఆమె ఒక అబద్ధం చెప్పాల్సి వచ్చింది నిఖిల్తో. నిఖిల్, మాకు మధ్యాహ్నం ఒక మీటింగ్ ఉంది, అందుకే ఆఫీస్లోనే తొందరగా భోజనం ముగించాలి. మనం ఇంకొకసారి కలిసి భోజనం చేద్దాం.
అంత తీరిక లేకుండా ఉంది అక్కడ. కనీసం తినడానికి కూడా సమయం లేదా? నీ ఉద్యోగం వల్ల ప్రయోజనం లేదు అంజలి. నా కంపెనీకి వచ్చి చేరొచ్చు కదా. అయ్యో, నాకు నా పని అంటే చాలా ఇష్టం. నేను చెప్పాల్సింది చెప్పేశాను. ఇక కాల్ పెట్టేస్తున్నాను. ఏయ్ అని అంజలితో నిఖిల్ ఏదో చెప్పబోయాడు. కానీ అంజలి అతని చెప్పేది ఏమాత్రం వినకుండా కాల్ ఆపేసింది అప్పటికే. ఇక ఉదయం మీటింగ్ లో నవనీత పోటీతో కూడిన చూపులు అంజలి పైనే ఉన్నాయి. కానీ నిన్న రాత్రి జరిగిన సంఘటనలో నవనీత పాత్ర ఉందని అంజలికి ఏమాత్రం తెలియదు. అప్పటి నుండి ఆ డబ్బులకు అమ్ముడుపోయే మగాడి నుండి అంజలికు ఎలాంటి సందేశాలు రాకపోవటంతో నిన్న రాత్రి ఆమె పడిన భయాలన్నీ అనవసరమని తేలింది అంజలికు. అమ్మయ్య అని నిజంగా ఊపిరి పీల్చుకుంది. మీటింగ్ ముగియగానే నవనీత అకస్మాత్తుగా అంజలిని ఆపింది. అంజలి, నీకు నిజంగా సామర్థ్యం ఉంటే న్యాయంగా పోటీపడు. అంతేగాని నీ పలుకుబడి ఉపయోగించి బహుమతి గెలిస్తే నువ్వు నాతో పోటీకి కూడా పనికిరావు. నవనీత ఎందుకలా మాట్లాడుతుందో అంజలికి అర్థం కాలేదు. అసలు తన సమస్య ఏంటి? నాతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని మనసులోనే అనుకుంది. ఇద్దరం ప్రత్యర్థులమే కదా. అయినా ముందు తనే కదా నాతో అమర్యాదగా మాట్లాడింది. అలాంటప్పుడు నా ఆత్మగౌరవాన్ని నేను కాపాడుకోవటంలో తప్పేముంది? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నేను ఎప్పుడు నా సామర్థ్యాన్ని నమ్ముకునే పైకొచ్చాను. హా అని నవనీత వెక్కిరించి అక్కడి నుండి వెళ్ళిపోయింది. సుమారు ఉదయం 11 గంటలకు అంజలి ఒక్కసారి దీర్ఘంగా శ్వాస తీసుకుని ఇక ఆర్య గారి ఆఫీస్ కి ఫోన్ చేసింది. హలో, అటువైపు నుండి ఆర్య గొంతు వినిపించింది. నేను అంజలిని మాట్లాడుతున్నాను. మధ్యాహ్నం మనం కలిసి భోజనం చేయడానికి మీకు సమయం ఉంటుందా ఆర్య గారు అని అడిగింది. తప్పకుండా, నేనే రిజర్వేషన్ చేస్తాను అని ఆర్య జవాబిచ్చాడు. అది వినగానే అంజలిలో కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఒకవేళ ఇతను ఏదైనా ఖరీదైన భోజనశాలలో రిజర్వేషన్ చేస్తే తన జేబుకు చిల్లు పడడం ఖాయం. అక్కర్లేదు, నాకు మంచి భోజనం దొరికే చోట ఒకటి తెలుసు, అక్కడికే వెళ్దామంటూ తన డబ్బుల బ్యాగ్ ని కాపాడుకునే ప్రయత్నం చేసింది అంజలి. ఎందుకు? నా కోసం కాస్త ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఇష్టం లేదా? ఆమె మాట పూర్తి చేయకముందే అతను వెటకారంగా అడిగాడు. అలాంటిదేమీ లేదు, పర్వాలేదు, మీరే రిజర్వేషన్ చేయండి అంజలి ధైర్యంగా బదులిచ్చింది. ఫోన్ పెట్టేశాక ఆమె నిట్టూర్పకుండా ఉండలేకపోయింది. మరేం చేస్తుంది? ఆర్య భోజనం పేరుతో తన బ్యాంక్ ఖాతాను ఖాళీ చేయించాలి అనుకున్నప్పుడు తను కాదనడానికి ఏముంది? అయినా నిన్న రాత్రి అతను తనను కాపాడ్డాడు కదా, ఆ మాత్రం ఖర్చు పెట్టడంలో తప్పులేదని సరిపెట్టుకుంది. 11:30 కావస్తూ ఉండగా అంజలి కార్య నుండి ఒక మెసేజ్ వచ్చింది. 10 నిమిషాల్లో పార్కింగ్ స్లాట్ లో కలుద్దాం. అంజలి సరేనని బదులిచ్చింది. ఆమె ఆమె తన బ్యాగ్ తీసుకుని బయటికి వచ్చి నేరుగా ఎలివేటర్ వైపుకి వెళ్ళింది. లోపలికి వెళ్ళాక విఐపి కార్ పార్కింగ్ ఉన్న 2వ నేల మాలిగకు వెళ్లే బటన్ నొక్కింది. అంజలి బయటకు రాగానే పక్కనే అప్పుడే వచ్చాగిన ఒక బూడిద రంగు స్పోర్ట్స్ కారుని గమనించలేదు. అందులో నుంచి ఒక అతను కారు దిగబోతూ ఆమెను చూసి నమ్మలేనట్టుగా కిటికీలో నుంచి ఆమె వైపుకే చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత ఆమె ఒక రోల్స్ రాయ్స్ కారు తలుపు తెరిచి లోపలికి ఎక్కడం అతను చూస్తూ ఉండిపోయాడు. అది అది ఆర్య అన్నయ్య సొంత కారు కదా. నిఖిల్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. తనతో కలిసి వెళ్ళడానికి రద్దు చేసుకున్న అంజలి తన అన్నయ్యతో కలిసి వెళ్తుందంటే అతను నమ్మలేకపోయాడు. వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? తన ఆతృతను అదుపు చేసుకోలేక నిఖిల్ వెంటనే తన కారు స్టార్ట్ చేసి ఆర్య కారును వెంబడించాడు. ఆర్య కారులో కూర్చున్న అంజలి ఇతను తనని ఏ భోజనానికి తీసుకువెళ్తున్నాడా అని ఆలోచిస్తుంది. ఈ సిటీలో ఖరీదైన పదార్థాలతో వంటలు చేసే ప్రత్యేకమైన భోజనశాలలు ఎన్నో ఉన్నాయి. అక్కడ ఒక పూట భోజనానికి 10,000 నుండి ₹1,00,000 వరకు ఖర్చు అవుతుంది. ఆర్య లాంటి వాళ్ళకి అది మామూలు విషయమేమో కానీ తనలాంటి సామాన్యులకు అది ఊహకందని మొత్తం. అకస్మాత్తుగా అంజలికు ఆ దారి బాగా పరిచయం ఉన్నట్టు అనిపించింది. ఆశ్చర్యంతో ఆమె ఊపిరి బిగపెట్టింది. ఎందుకంటే అది వాళ్ళ ఇంటికి వెళ్లే దారి. ఆర్య గారు, మీరు మా ఇంటి దగ్గరలోని భోజనానికి రిజర్వేషన్ చేశారా? అంజలి ఆసక్తిగా అడిగింది. అవును అని అతను ప్రశాంతంగా బదిలిచ్చాడు. ఆ తర్వాత అంజలి వాళ్ళ నివాస ప్రాంతం పక్కనే కనిపించింది. అతను ఆమె ఇంటి ముందున్న పార్కింగ్ స్థలంలో కారు ఆపాడు. ఆమె ఆశ్చర్యపోయి అయోమయంగా అతని వైపుకు చూసింది. నాతో పాటు కారు దిగు, మనం కొన్ని సరుకులు కొందాం. నువ్వు నా కోసం వంట చేస్తావు? ఆర్య ఆమె వైపుకు తిరిగి చూస్తూ అన్నాడు. అంజలి వెంటనే తేరుకోలేకపోయింది. ఇతను భోజనంలో విందు ఇవ్వమని అడగట్లేదు, ఎందుకని ఏకంగా తన చేత వంట చేయించుకుని తినాలని అనుకుంటున్నాడు. నాకు వంట చేసే ఓపిక లేదు, ఏదైనా హోటల్కి వెళ్దాం.
అతన్ని ఇంటికి తీసుకువెళ్ళటం అంజలికి ఇష్టం లేదు. అసలే ఇంట్లో తన కొడుకు లేడు. అలాంటప్పుడు ఇద్దరు ఒంటరిగా ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంజలి, ఇది నా కోరిక, నువ్వు దీన్ని తీర్చి తీరాల్సిందే అంటూ ఆర్య తలుపు తెరుచుకుని బయటకు దిగాడు. అంజలికి నోటమాట రాలేదు. కానీ నిన్న రాత్రి అతను తనను నిజంగానే కాపాడ్డాడు కాబట్టి ఆమె కాదనలేని పరిస్థితిలోకి అయితే ఉండిపోయింది. మరి నిఖిల్ ఏం చేస్తాడో ఏంటో చూద్దాం.